తమిళనాడు దిండుక్కల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి సహా 7గురు మృతి చెందారు. దిండుక్కల్ తిరుచి రహదారిలో 4 అంతస్తులో ఉన్న సిటీ ఆసుపత్రిలో రాత్రి 9:30 గంటల సమయంలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని నిమిషాల్లో అవి ఆసుపత్రి అంతా వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాన్ని గుర్తించిన కొంతమంది లిఫ్టులో కిందికి వచ్చేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్ కదలకపోవడంతో అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 3 పురుషులు, 3 మహిళలు, 3 ఏళ్ల వయసున్న చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రోగులను తరలించేందుకు సుమారు 50 అంబులెన్సులను వినియోగించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరుగుండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. మంత్రి పెరియస్వామి బాధితులను పరామర్శించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు లిఫ్ట్ ఎక్కారని, అది పనిచేయక 7గురు చనిపోయారని దిండుక్కల్ కలెక్టర్ పూంగుడి చెప్పారు.